అంటే సిరిసిల్లకి ఆయన మేనేజ్మెంట్ కోటాలో రావడం ద్వారా రెండు దశాబ్దాలుగా మీరు దూరం అయిపోయారు ఒక రకంగా ఎమ్మెల్యే పదవికి. ఇలా అంటే ఇది ఉంటుంది కదా మీకు, మేబీ ఇది వ్యక్తిగతంగా కూడా దారితీసే పరిస్థితులు ఉంటే ఆయన మీద కోపం ఉంటుంది. కానీ సిరిసిల్లలో మళ్ళీ మొన్న కూడా ఇంత టఫ్ ఫైట్ ఇచ్చారు, దాదాపుగా ఆయన కొన్ని రౌండ్స్ వరకు వెనకబడే ఉన్న పరిస్థితులు ఉంది. సిరిసిల్లలో అసలు కేటీ రామారావు గారు ఓడిపోతున్నారు అనుకున్నారు దాదాపుగా సగం రౌండ్స్ కంప్లీట్ అయ్యే వరకు. బట్ కానీ అయినప్పటికీ ఆయన గెలిచారంటే మేనేజ్మెంట్ కోటాలో వచ్చినప్పటికీ మార్కులు సాధించడంలో బాగానే సక్సెస్ అయినట్టు కాదా? అంటే కూడా మేనేజ్మెంట్ చేసిండు కదా ఆయన మేనేజ్మెంట్ అలవాటు పడ్డవాడు మేనేజ్మెంటే చేస్తుంటాడు ఎప్పటికి. ఎందుకంటే అధికార దుర్వినియోగం పాల్పడ్డాడు, డబ్బులు పంచాలన్నాడు, మందు పంచాలన్నాడు, అధికారాలను దుర్వినియోగం చేయాలన్నాడు. ఆ రోజు అన్న మాటలను బట్టి నేను కూడా ఆయనకు ఛాలెంజ్ వేస్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉండి తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలే అయినట్టయితే సిరిసిల్లలోని అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వస్తావా, నేతన్న విగ్రహం దగ్గరికి వస్తావా, లేకుంటే మీరు పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం దగ్గరికి వస్తారా? ఇద్దరం కూడా ప్రమాణం చేస్తాం రమ్మని చెప్పిన. చెప్తే రాలే కదా, వెనకడికి వేసిండు కదా. అంటే అక్కడ కూడా మేనేజ్మెంట్ కోటాలోనే ఇలా సిరిసిల్లలో బతుకమ్మ చీరలకు రావాల్సిన డబ్బులను ఇలా బతుకమ్మ చీరలు నేసిన నేతలకు ఇంచుమించు 250 కోట్ల రూపాయలు ఇవ్వాలి వాళ్ళు. ఆ డబ్బులను ఎరగా చూసి నన్ను గెలిపియకుంటే మీకు డబ్బులు రావని చెప్పి బెదిరించింది. ఇక్కడ అధికారులను ఎక్కడ పడితే అక్కడ దుర్వినియోగం చేసి అధికారులను దుర్వినియోగం చేసి ఈ పద్మశాలి నేతలకు అండగా ఉండే పోస్టులు ఉంటాయి. కొన్ని నేతల గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో కొన్ని పోస్టులు ఉంటాయి. ఇక్కడ ఆర్జేడి అని వాళ్ళు వీళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఇంటింటికి దింపి పోలీసు వాళ్ళని కూడా ఉపయోగించి ఇలా వాళ్ళ నయాన అదిరింపులకు బెదిరింపులకు గురి చేసి ఇవాళ వాళ్ళని అందరిని కూడా డబ్బులు పంచి మద్యం పంచి అధికార దుర్వినియోగం చేసి సాగు తప్పి కన్ను నొట్టపోయినట్టు. ఒకప్పుడు ఆయన మెజారిటీ 80,000 పైచిలకు. ఇవాళ ఆయన ఓట్లు ఏంటండి 80,000 ఓట్లు ఇవ్వాలి. సిరిసిల్ల టౌన్ లో ఆయన మోక్షం తప్పింది తప్ప సిరిసిల్ల నిదర్శనం ఏంటంటే సిరిసిల్ల టౌన్ లో ఆయన యొక్క పాచికలు పారినాయి. ఏదైతే పద్మశాలకు బతుకమ్మ చీరలకు డబ్బులు ఇవ్వనో ఆ పద్మశాలకు ఇవ్వాల్సిన డబ్బులను చూసి బెదిరించి వాళ్ళకు పద్మశాలి వ్యాపారస్తులను అదిరించి బెదిరించి వాళ్ళకు కండువాలు కప్పించి వాళ్ళని ఇంటింటికి దింపి వాళ్ళ ద్వారా డబ్బులు పంపిణీ చేయించి దానికి తోడు ఇలా మళ్ళీ మీరు సిరిసిల్లలో పోలింగ్ శాతాన్ని చూసుకున్నట్టయితే 1.5 గంటల వరకు, అంటే మధ్యాహ్నం 1.5-2 గంటల వరకు పోలింగ్ శాతం కేవలం 40%. దాని తర్వాత ఇంటింటికి తిరిగి డబ్బులు పంచుకుంటూ ఓటర్లను క్యూలైన్లో నిలబెట్టిన ఘనత ఎవరిదా అంటే కేటీఆర్. నిజంగానే ఆయనకు అంత మేనేజ్మెంట్ చేయకుంటే ఆయన గెలిచేవాడు కాదు. ఇలా మేనేజ్మెంట్ కోటాలోనే ఎమ్మెల్యే అయిండు. టికెట్ తెచ్చుకోండి ఫస్ట్, మేనేజ్మెంట్ కోటాలోనే ఎమ్మెల్యే అయిండు. ఇవాళ కూడా మేనేజ్మెంట్ కోటాలోనే మేనేజ్ చేసి గెలిచిండు ఆయన. అంటే మేనేజ్మెంట్ ఆయన నరనరాల్లో ఆయన రక్తంలో జీర్ణించుకుపోయింది. అది అంటే మీరు అన్నట్టుగా అలవాటైపోయింది. నా బిడ్డ కొడుకు ఇద్దరు అమెరికాలో ఉంటారు కాబట్టి వాళ్ళు రారు అని కేసీఆర్ గారు అప్పట్లో గట్టిగానే చెప్పారు, అందరూ అదే అనుకున్నారు. కానీ కుమారుడిగా పక్కన ఉండాలి కాబట్టి రాజకీయాల్లో ఆ చక్రం తిప్పాలి కాబట్టి అది కోరుకోవడంలో తప్పే ఉందంటారు. నేను తప్పొప్పుల గురించి నేను మాట్లాడేది, ఇచ్చిన మాటకు నిలబడడంలో ఉద్యమకారుల లక్ష్యం ఉంటుంది. రాజకీయ నాయకుడు అనేవాడు ఆదర్శంగా ఉండాలి ఎవరికైనా. ఇవాళ నేను ఎన్ని ఓట్లు నేను సంపాదించుకున్నా అంటే నేను ఓడిపోయినా అని చెప్పి ఎప్పుడు నేను కుమిలిపోలే. నేను ప్రజల మధ్యలో ఉన్నా. కేటీఆర్ గారు ఏ స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, నేను ఓడిపోతే మీ దైవుని గెలిపిస్తే ఉంటా, లేకుంటే ఇంట్లో కూర్చుంటా అన్నాడు. నేను 3 సార్లు ఓడిపోయినా గానీ ప్రజల మధ్యలో ఉన్నా. ప్రజలు నాకు ఎందుకని ఓట్లు వేసింది? ఇవాళ నువ్వు డబ్బులు పంచినా, నువ్వు అధికార దుర్వినియోగం చేసినా, మందు వంచినా నాకు 60,000 ఓట్లు ఇచ్చింది ప్రజలు. ఎందుకు ఇచ్చిండు నాకు? నేను ప్రజలకు అందుబాటులో ఉంటా కాబట్టి, ప్రజలకు అండగా ఉంటా కాబట్టి, నేను ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి, వాళ్ళతో కలిసిపోయి ఉంటా కాబట్టి నాకు ఓట్లు ఇచ్చారు వాళ్ళు. కాంగ్రెస్ కో వైసీపీకో వెళ్ళారు కానీ ఎక్కడ సరెండర్ అయితే అవ్వలేదు మళ్ళీ మీరు. అంటే మానసికంగా అంత గాయం తగిలింది మీకు ఆ విషయంలో, అంతేనా? నేను వైసీపీతో వెళ్ళింది కూడా మేడం ఒకటి గమనించాలి. నేను తెలంగాణ వాదిని, నేను పుట్టు తెలంగాణ వాదిని, నేను పెట్టు తెలంగాణ వాదిని కాదు కేసీఆర్ మాదిరిగా. ఉద్యోగం రాలేదని చెప్పి తెలంగాణ ఉద్యోగంలోకి రాలే. నేను నా చరిత్ర, నా విద్యార్థి చరిత్రను కూడా నేను తెలంగాణ వాదిని. ఇవాళ ఎవరెన్ని అవాకులు చెవాకులు పేరిన కేటీఆర్ లాంటి రాజకీయ సన్నాసులు, అంటే అవగాహన లేని సన్నాసులు ఎన్ని మాట్లాడినా
ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వంలో అవగాహన లేని సన్నాసులు ఎంతమంది మాట్లాడినా నేను వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి ఏదైతే తెలంగాణకు బద్ద వ్యతిరేకైన వైఎస్ఆర్సీపీతో కూడా తెలంగాణకు అనుకూలంగా నేను స్టేట్మెంట్ రాయించి అఖిలపక్ష మీటింగ్ ఏదైతే ఢిల్లీలో జరిపిందో షిండే గారి ఆధ్వర్యంలో, అప్పటి హోంమంత్రి షిండే గారి ఆధ్వర్యంలో, అది నేను డాక్టర్ ఎంవి వైశ్వరారెడ్డి గారు నేను ఇద్దరం వెళ్ళి జగన్ గారిని తెలంగాణకు అనుకూలంగా ఒప్పించి మెప్పించి నేను ఇవాళ ఆ ఉత్తరం ఇవ్వడం జరిగింది. మా తరఫున కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ తరఫున తీర్మానం చేయడం జరిగింది. అది నేను తెలంగాణ బిడ్డ అనడానికి నిదర్శనం. అది నేను పుట్టు తెలంగాణ వాదిని అనడానికి అది నిదర్శనం. అది వీళ్ళ మాదిరిగా పూటకో మాట, ఇవాళ పేటకో మాట, ఇవాళ తెలంగాణ వచ్చేదాకానే తెలంగాణ విమోచన దినాన్ని చేస్తాం, మీరు ఎందుకు చేస్తారని భయపడుతున్నా మీరు మాట్లాడే వ్యక్తులు ఇవాళ కొంతమందికి భయపడి తెలంగాణ విమోచన దినాన్ని జరిపించడానికి కూడా సిగ్గుపడుతున్న సన్యాసులు వీళ్ళు. వీళ్ళు మా గురించి, మా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడేంత గొప్ప ఇలా పెద్దల మీద మాట్లాడితే ఇలా మీ పేపర్లలో వస్తామని అనుకుంటారు వీళ్ళు. మీరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని అవాకులు చెవాకులు మాట్లాడినా, మీరు మేనేజ్మెంట్ కోటలో వచ్చిన వ్యక్తి అనేది తథ్యం. ఎందుకంటే మీరు వచ్చిందే మేనేజ్మెంట్ కోటలో, మీకు వచ్చి మొన్న గెలిచింది కూడా మేనేజ్మెంట్ తోనే. కాబట్టి ఇలా గెలుపు దానికి నాంది అయినట్టయితే ఆ గెలుపు కాదు, అది బలుపు అని చెప్తుంది.